తెలంగాణకు సంబంధించిన ఇంటర్మీడియట్ రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ మీద చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి షేర్ అనేది చేయండి. ఓకే, సో తెలంగాణలో మనకు ఏదైతే రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్కి ఆన్లైన్ దరఖాస్తు గడువు అయితే ఉందో, సో దీన్ని మనకు ఈ నెల 30 తారీఖు వరకు కూడా పొడిగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ గారు ఒక ప్రకటన అయితే విడుదల చేశారన్నమాట. ముందుగా పట్టించిన ప్రకారం మనకు బుధవారంతోనే ఈ గడువు అనేది ముగిసింది. అదే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనేది మనకు ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉంది. సో ఇలా వివిధ రకాల కారణాలు అయితే ఉన్నాయి. సో అందువల్ల ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు ఇంకా చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ యొక్క రీకౌంటింగ్కి మరియు రీవెరిఫికేషన్కి. ఓకేనా. తర్వాత మనకు సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణకు సంబంధించి రిపోర్ట్ అయితే వీరు పంపించారంట. సో రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ అనేది చేయండి. ఈ నెల 30 తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంది. ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోయినట్లయితే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి వెంటనే దరఖాస్తు చేసుకోండి. థ్యాంక్ యూ.